ఫ్రెండ్స్ అందరూ నమస్తే ఫ్రెండ్స్. ఇప్పుడు మీరు చూస్తుంది ఏంటంటే ఊరేగింపులో వచ్చిన బియ్యం ఆడవాళ్ళందరూ కలిసి శుభ్రం చేస్తున్నారు. ఆ తర్వాత మేము మా ఏరియాలో ప్రతి ఇంటికి వెళ్ళి ఉన్నసం తరపునకి వాళ్ళ తరపున ఏదైనా ఐటమ్ వేస్తారని అడగడానికి వెళ్ళాము. చాలా వరకు కూడా అందరూ ఐటమ్స్ అయితే వేసుకున్నారు. తర్వాత కొందరు అయితే చందా అయితే ఇచ్చారు. ఆ తర్వాత ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇంక మేము సంతర్పణ పనులు మొదలెట్టాము. ముందుగా అయితే ఇప్పుడు మేము టెంట్ సామాన్ తరడానికి వెళ్తున్నాము. ఆ టెంట్ సామాన్ కూడా రెండు ట్రిప్లు అయితే తిరగాలి. ఫస్ట్ ట్రిప్ సామాను, తర్వాత పైగా టెంట్ క్లాత్లు అయితే తీసుకురావాలి. సో అయితే ఒకసారి అయితే వచ్చి రావు. కూడా తీసే సో మొత్తం మీద ఒక ట్రిప్ అయితే లోడ్ అయిపోయింది. తీసుకెళ్తున్నాం చాలా జాగ్రత్తగానే, ఎందుకంటే నైట్ అయిపోయింది కాబట్టి. సో ఇప్పుడు ఇందులో నీరు కూడా అన్లోడ్ చేసిన తర్వాత మళ్ళీ ఇంకో ట్రిప్ రావాలి. సో ఫ్రెండ్స్ రెండో ట్రిప్ కూడా అయితే వచ్చేసాము. ఇదిగో ఇప్పుడు టెంట్ క్లాత్లు కర్రలు అయితే తీసుకెళ్తాను టేబుల్లోని. ఫ్రెండ్స్ ఇప్పుడు టెంట్ క్లాత్లు అయితే వేయడానికి ఇంకా ఈ చిన్న చిన్న సామాన్ అయితే చక్క పెట్టడానికి అయితే మొత్తం కలిపి నైట్ 11 అయితే దాటేసింది. ఆ తర్వాత రేపు పొద్దున్న మళ్ళీ 3 గంటలకి వంట మాస్టర్లు అయితే వస్తారు. ఇంకా ఆ టైం నుంచి అయితే అసలు హడావుడి అనేది మొదలవుద్ది. ఇదిగో ఇలా వీళ్ళందరూ కూడా మా ఏరియాలో ఉన్నటువంటి మహిళలు. కదండి మధ్యలో అలాగే Say itu bro, he's our editor.
అందుకే బాగా కలుపుతుంది కలిపేమో అది కాదు బ్రో అలాగే వాట్సాప్ చేయనా 15 సంవత్సరాలు ఇంకా వస్తారని చూస్తున్నాను. వినాయకుడికి ఇప్పుడు మేము వెళ్ళేది మా ఏరియా దగ్గరలో ఉన్నటువంటి గుళ్ళ దగ్గర అనౌన్స్మెంట్ చేయడానికి వెళ్తున్నాం. అంటే ఇలాగా మా ఏరియాలో అన్న సంతర్పణ చెప్పడానికి అనేసి. కమన్ చెప్పండి రాసే ఒకటి వెళ్ళా ట్రిప్ ఇద్దరు చెప్పండి. అలా హలో బెల్లంపేట గ్రామ ప్రజల విజ్ఞప్తి. ఈరోజు గణపతి నవరాత్రి సందర్భంగా బెల్లంపేట బోర్డు స్కూల్ వద్ద గొప్ప అన్న సందర్భ కార్యక్రమం జరుగుతుంది. కావున ప్రతి ఒక్కరూ ఇచ్చేసి ఈ యొక్క సందర్భ కార్యక్రమం విజయవంతం చేస్తారని మరి కోరుతున్నాం. జై గణేశ జై గణేశ జై జై గణేశ. ఇంకా మళ్ళీ మేము తిరిగి వచ్చేసరికి మా మహిళలందరూ ఇంకా కూరలు అయితే కూర్చేసిన తుక్కు అయితే ఉంది. ఆ తుక్కు పడతం అయితే తీసాము ఇక్కడికి. రైట్ రైట్ కాదు ఎలా పడుతుంది అందరూ పట్టాలి అది లాగదా గొప్ప నలుగుతుందా దాన్ని నలుగుతుంది. మీ ఫేస్లో పాడు ఓన్లీ బ్రెడ్ మాత్రం. అది తర్వాత అన్నీ చేయాలంటే చాలా కష్టం. నువ్వు స్టేటస్లో ఫుల్ అయిపోతాయి. ఫుల్ అయిపోయినా పర్లేదు, ఎక్కువ అయిపోయినా పర్లేదు, తక్కువ వీడియోలో వేస్తున్నారు. వీడియో తీస్తారంటే మనుషులు పడి మీడియా దగ్గర సార్
ఏంటిది గాలి వేస్తున్నారు. సో మొత్తం మీద అన్నసంతర్పణ అయితే స్టార్ట్ అయిపోయింది ఫ్రెండ్స్. అయితే ఫస్ట్ తక్కువ వచ్చారు. ఆ తర్వాత అయితే జనం మామూలుగా అయితే మీద పడిపోలేదు. ఎస్టిమేషన్ 2000 మందికి వస్తే అక్కడ వచ్చింది 3000 పైగా వచ్చేసారు జనం. దాని రిజల్ట్ ఎలా ఉందంటే మీరే చూడండి. ఫ్రెండ్స్ మీ ఏరియాలో కూడా ఇలాంటివి చాలా జరిగి ఉంటాయని నేను ఆశిస్తున్నాను. ఒకవేళ జరిగి ఉంటే కనుక వాటి విశేషాలు ఏంటో నాతో కామెంట్లో షేర్ చేస్తానని మరి ఆశిస్తున్నాను. ఇంకా నెక్స్ట్ విషయానికి వస్తే ఆఖరికి ఎలాగైతేనో మొత్తానికి ఐటమ్స్ అన్ని కలిపినా సరే వాళ్ళ కోసం మళ్ళీ అప్పటికలాగా మళ్ళీ సాంబార్ అండ్ రైస్ రెడీ చేసి వచ్చిన వాళ్ళకి లేదనకుండా వాళ్ళకి కడుపు నిండా పెట్టేసి అయితే పంపించాము. కానీ ఆఖరికి ఏమైందంటే మా కమిటీ కూరలకి మా మహిళలకి వడ్డించిన వాళ్ళకైతే ఏమీ లేదు. మిగిలిందే ఊడ్చుకుని అలా కొంచెం అయితే తిన్నాము. ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చిందని ఆశిస్తాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మళ్ళీ ఇలాంటి వీడియో కోసం మళ్ళీ సంవత్సరం దాకా వెయిట్ చేయాలి.